ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ సమీక్ష కోసం నేను ఇక్కడ వచ్చాను. గవర్నమెంట్ వచ్చి 10వ నెల మూడోసారి ఇక్కడ రావడం జరిగింది. ఈ 9 నెలల్లో చాలా నిర్ణయాలు కానీ మళ్ళీ ప్రాజెక్ట్ని లైన్లో పెట్టడానికి గాడి తప్పినటువంటి ఈ ప్రాజెక్ట్ని ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇది ఎప్పుడవుతుంది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి అని నాకు కూడా అనుమానం ఉండే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దీంట్లో ఈ ప్రాజెక్ట్ చాలా కాంప్లికేట్ అయింది. ఈజీగా అయిపోవలసిన ప్రాజెక్టు ప్రభుత్వం ఆ రోజు కొనసాగుంటే 2020 ఆగస్టు కంతా జూన్ జూలై కంతా ప్రాజెక్టు పూర్తయి జాతికి అంకితం చేసేవారు. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఏదో దాంట్లో ఆ ప్రాజెక్టులో ఉండే 7,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం, 23,50,000 ఎకరాలు గ్యాప్ ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడం, ఒక 30 లక్షల మందికి 28.5 లక్షల మందికి త్రాగునీరు ఇవ్వడం, 960 మెగావాట్లు కరెంట్ ఉత్పత్తి చేయడం, 23 టీఎంసీ నీళ్లు విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ కానీ ఇండస్ట్రియల్ వాటర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మేజర్ ఫ్యూచర్స్ దీంట్లో. దానికంటే ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా 4,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. 100 years ఆవరేజ్ తీసుకుంటే 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి. ఈ 2,000 టీఎంసీ నీళ్లలో కనీసం మనం ఒక 400-500 టీఎంసీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఈ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు కూడా చరిత్ర మనం చూస్తే చాలా ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఏదైతే 1941లోనే ప్రాజెక్టు కట్టాలని ప్రణాళికలు తయారైనాయి, ఆ రోజుట్లోనే ఈ సైటే ఐడెంటిఫై చేసి అప్పుడు కట్టలేక నేరుగా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు. అక్కడి నుంచి ఇది అనేకమైన మార్పులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. పేర్లు కూడా మారుతూ వచ్చాయి. ఇందిరాసాగర్ నుంచి పోలవరం దగ్గర నుంచి ఒరిజినల్గా రాంపాల్ సాగర్ నుంచి పేర్లన్నీ మారుతూ వచ్చాయి. ఇది 2004లో ప్రారంభించడం, అంతవరకు కూడా ఫౌండేషన్ వేశారు, పనులు స్టార్ట్ చేయడం, అక్కడి నుంచి లిటిగేషన్లో పడిపోవడం, 2009 నుంచి 14 వరకు పనులు జరగకుండా మళ్ళీ కాంట్రాక్ట్ని పిలవకుండా పోవడం, ఆ కాంట్రాక్టులు కొంతమంది ఇప్పుడు కూడా కోర్టులో తిరగడం, ఎన్ని వేరియస్ ఆస్పెక్ట్స్ వచ్చి ఇబ్బందులు వచ్చాయి. ఏదైతే విభజన చట్టంలో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా పెట్టినప్పుడు ఈ ప్రాజెక్టు చేయగలుగుతామనే ఒక ధీమా ధైర్యం వచ్చి అక్కడి నుంచి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడ కూడా కీలకమైన మార్పు మీరు చూస్తే 2014 విభజన జరిగిన ఇమ్మీడియట్గా అటు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఇటు రాష్ట్రంలో గవర్నమెంట్ ఎన్నికలైనాయి. గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్లో 7 మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదు, సమస్య పరిష్కారం కాదు. ఆ రోజు నాకు ఒక ఇంట్యూషన్, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఒక అనుభవం ఉంది. అనుభవం ఉన్నప్పుడు మొత్తం డీటెయిల్స్ తెప్పించుకొని చూస్తే అప్పటికి బైఫర్కేషన్ యాక్ట్లో గట్టిగా మాట్లాడడం అయినాయి. కానీ ఆ రోజు నాకు వచ్చినటువంటి అనుమానం నివృత్తి చేసుకోవడానికి పిలిపించి మాట్లాడినప్పుడు ఇది రాకపోతే చాలా సమస్యలు వస్తాయి, ఒక్కసారి నోటిఫికేషన్ 2 స్ట్రైక్గానే అయిపోతే ఆ స్టేట్ పర్మిషన్ అవసరం, ల్యాండ్ ఎక్వేషన్ అన్నిటికీ. అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో గట్టిగా పట్టుబట్టి ఫస్ట్ టైం చరిత్రలో చేస్తానని నమ్మబలికి
ఈరోజు అధికారంలోకి వచ్చాక మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం తీసుకుంటే దీనికి బడ్జెట్లో 13,000 కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 8,200 కోట్లు కేటాయించారు 2025-26 సంవత్సరంకి. కానీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న సంవత్సరంకి రూపాయి కూడా నిధులు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. ఒక్క స్టూడెంట్కి కూడా ఒక్క రూపాయి కూడా తల్లికి వందనం కింద ఇవ్వలేదు. అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని స్కూల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం ఏర్పాటు చేసి చక్కగా వాళ్ళ చదువుకి ఎంతగానో దోహదం చేశారు. దాన్ని చూసి కాపీ కొట్టి ఈరోజు ఒక ఆన్గోయింగ్ స్కీమ్ని పని చేయకుండా చేసి ఈ విద్యా సంవత్సరం వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో హాల్ టికెట్స్ ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నా, వాళ్ళు అప్పులు చేసి తల్లిదండ్రులు కట్టే పరిస్థితి ఉన్నా కూడా ప్రభుత్వంలో ఎటువంటి చల్లం లేకుండా ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి చూసాం. అలాగే ఉచిత బస్సు వీళ్ళు ఏ రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఈ ఉచిత బస్సు అమలు చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలలు అవుతున్నా కూడా కనీసం ఉచిత బస్సు గురించి ఆలోచన కూడా చేయలేదు. ఈ బడ్జెట్లో కూడా దానికోసం పెట్టలేదు. అంటే వాళ్ళు ఆ ఉచిత బస్సు అనేది తుసుమనిపించారు అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే ఆడబిడ్డ నిధి ఎంత దారుణంగా 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి మోసం చేశారంటే ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు ఆడబిడ్డ నిధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఎంత దారుణంగా మోసం చేశారో మనం అందరము చూసాం. అలాగే దీపం పథకంకి కావాల్సింది 4,000 కోట్లు అయితే వీళ్ళు ఇచ్చింది కేవలం 2,439 కోట్లు. అసలు మన రాష్ట్రంలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ హోల్డర్స్ 1,55,00,000 మంది ఉన్నారు. బీపీఎల్ లో ఉన్న వాళ్ళు 1,48,00,000 మంది ఉంటే వీళ్ళు ఈ సంవత్సరంలో కూడా కేవలం ఒక సిలిండర్ ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా 90 లక్షల మందికి మాత్రమే పరిమితం చేశారు. ఎంత దారుణంగా మహిళలు మోసం చేశారు ఈ గ్యాస్ సిలిండర్స్ ద్వారా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇచ్చిన పథకాలు ఏవి కూడా, హామీలు ఇచ్చిన పథకాలు ఏవి కూడా ఈరోజు అమలు చేయని పరిస్థితి. మరి 50 సంవత్సరాలకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని చెప్పారు కదా, ఏదా పెన్షను? ఆ మహిళలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. తీవ్ర నిరాశకు గురి చేసింది చంద్రబాబు నాయుడు గారి మహిళా సాధికారత మీద ప్రసంగం. అంత దారుణంగా మోసం చేసి మహిళా సాధికారత గురించి ఏ హక్కుతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. అసలు తెలుగుదేశం పార్టీ అంట తెలుగింటి ఆడపడుచుల పార్టీ అంట. అసలు ఇది కాదు, తెలుగింటి ఆడపడుచుల పార్టీ కాదు, తెలుగింటి ఆడపడుచులు వంచిన పార్టీ అని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు 65,000 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తారట మహిళలకి. మరి 65,000 కోట్ల రుణాలు మాట తర్వాత మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా 3 లక్షల నుంచి 10 లక్షలకి చేస్తాను 0 వడ్డీ రుణాలు అని చెప్పి, వాటి గురించి మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే 1,00,000 మంది మహిళలకి పారిశ్రామికవేత్తలుగా చేస్తారట. మరి ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా 2,49,00,000 ఆడబిడ్డల పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. నెట్ట నిలువుగా మహిళల్ని మోసం చేశారు. గతంలో జగనన్న మహిళల కోసం ఎంతో చక్కగా ఆదరణ, ఆ రోజు మనం చూస్తే చేయూత పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళకి కూడా 18,750 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటును అందించి వాళ్ళని ఒక మహిళా పారిశ్రామికవేత్తలుగా చేసిన పరిస్థితి మనందరము చూసాం. అలాగే గతంలో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ హామీని ఎగనామం పెట్టిన సంగతి మనందరము చూసాం. 14,000 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ చేయక మహిళలు నిట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా 2016 అక్టోబర్ నుంచి వాళ్ళకి 0 వడ్డీ రుణాలు కూడా ఎగనామం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మహిళలు మోసం చేశారు. ఇప్పుడు మళ్ళీ నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. మీరు అసెంబ్లీలో మహిళా సాధికారత కోసం మాట్లాడుతున్నారు. అలాగే శక్తి యాప్ అని మీరు చెప్పడం జరిగింది. అసలు జగనన్న ప్రవేశపెట్టిన దిశ యాప్, దాన్నే మీరు పేరు మార్చి శక్తి యాప్గా పెట్టారు. ఆ రోజు ఈ దిశ యాప్ కోసం అనిత గారు ఎంత వెటకారంగా గతంలో మాట్లాడారు.
ఇప్పుడేమంటారు అనితమ్మ? మీరు కూడా అదే దిశ యాప్నే పేరు మార్చి పెట్టారు కదా. అలాగే జగనన్న దిశ పోలీస్ స్టేషన్స్ పెడితే దానికి కూడా పేరు మార్చేసి కొంచెం నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం చూసాం.